Hello everyone, how are you all? I hope you're all fine. So, children, మనం lesson in page number 54 లో first paragraph వరకు కంప్లీట్ చేసుకున్నాం. So, we'll continue the remaining lesson in today's class. First paragraph అంటే 2 lines ఉన్నాయి, ఆ paragraph వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో అక్కడ ఏముందో ఒకసారి అది కూడా చూసుకొని ఆ లెసన్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. But my mother says a teacher has to be adjusted to fit the mind of each boy and girl it teaches, and that each kid has to be taught differently. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. వాళ్ళ మదర్ ఏం చెప్పిందంట, బట్ మై మదర్ సేస్ ఏ టీచర్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు ఫిట్ ఇన్ ద మైండ్స్. అంటే ఇప్పుడు మీకు నేను చెప్పుకున్నాం, మనం మీకు ఒక టీచర్ ఒక 3 months కంటిన్యూస్గా మ్యాథ్స్ క్లాస్ కానివ్వండి, ఇంగ్లీష్ క్లాస్ కానీ చెప్పారు. ఓకే, మీకు ఆ టీచర్ ఎలా చెప్తారు, ఆ ప్రాబ్లం ఎంత ఈజీగా చెప్తారు, అర్థమయ్యేటట్టు చెప్తారు, ఒక ఐడియా ఉంటుంది. సడన్ గా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టీచర్ వచ్చి కొంచెం మీకు అర్థం కాకుండా అట్లా చెప్తే మీకు ఎట్లుంటుంది. సో టీచర్ అనే వాళ్ళు కంటిన్యూస్ గా ఒకళ్ళే ఉండాలి. వాళ్ళ స్టూడెంట్స్ కి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఏ స్టూడెంట్ ఎలా చదువుతాడు, ఏ స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఇప్పుడు రైటింగ్ ఎవరిది బాగుంటుందని అట్లా ఒక మైండ్ సెట్ అనేది టీచర్స్ కూడా ఫిట్ అయి ఉండాలి. బై ది సేమ్ వే ఏ స్టూడెంట్ ఎలాంటి క్యాండిడేట్, ఎవరు రైటింగ్లో ఎవరు బాగా ఉంటారు, లేకపోతే రీడింగ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అనేది ఈచ్ కిడ్, ప్రతి ఒక్క కిడ్ గురించి వాళ్ళకి తెలియాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పేలాగా ఉండాలని వాళ్ళ మదర్ చెప్పిందంట. సో నెక్స్ట్, జస్ట్ ద సేమ్ దే డిడెంట్ డూ ఇట్ దట్ వే దెన్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్. ఏం చెప్పింది వాళ్ళ మదర్ ఇంకా, జస్ట్ ద సేమ్ దే డిడెంట్ డూ ఇట్ దట్ వే దెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్. ఇప్పుడు నువ్వు అనుకున్నట్లుగా మా టీచర్స్కి ఏం జనరల్గా హ్యూమన్స్ కంటే మనుషులకి ఏం తెలుస్తాయి, మనుషులు టీచర్లుగా ఉంటే వాళ్ళకి అంతా ఏం తెలియదు కదా, వాళ్ళు మెషిన్స్ లాగా ఫాస్ట్గా కాదు కదా, వాళ్ళ బ్రెయిన్ అంతా షార్ప్గా ఉండదని ఎవరు మార్గి చెప్పింది కదా. అప్పుడు వాళ్ళ మదర్ ఏమన్నది, ఇది చెప్పింది, ఏమి నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు నచ్చకపోతే నువ్వు బుక్ చదవకు, అంతేగాని ఇప్పుడు వీళ్ళున్నంత ఫాస్ట్గా ఆ టీచర్స్ ఏం లేరు, నువ్వు అన్నది కరెక్టే, కాకపోతే నీకు ఈ బుక్ చదవడం ఇష్టం లేకపోతే మాత్రం బుక్ని చదవకు అని చెప్పింది. ఐ డిడెంట్ లైక్ ఇట్, మార్గి సెడ్ క్విక్లీ. వాళ్ళ మదర్ అలా అనగానే, నేను నాకు ఈ బుక్ నచ్చలేదు అని నేను చెప్పట్లేదు అని వాళ్ళ మదర్తో వెంటనే అనేసింది. క్విక్లీ అంటే వెంటనే. She wanted to read about those funny schools. ఆమెకి అలా చెప్పింది, ఏమని చెప్పింది, నాకు ఇది నచ్చలేదని నేను చెప్పట్లేదు అని వాళ్ళ మదర్తో వెంటనే చెప్పింది. మళ్ళీ తర్వాత ఏమనుకుంటుంది, షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫన్నీ స్కూల్స్. అంటే పాస్ట్లో, అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఆమెకి ఇంకా అది ఫన్నీ స్కూల్స్ లాగా అనిపిస్తుంది. అంటే అక్కడ అసలు ఫన్నీ, ఇప్పుడు మనం ఒక కామెడీ ఏదైనా బుక్ చదివేటప్పుడు కానీ, కామెడీ స్టోరీ చదివేటప్పుడు కానీ ఎలా ఉంటుంది, ఆ యాంగ్జైటీ ఫీలింగ్తో చదువుతుంది. దే వెరెంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్ వెన్ మార్గీస్ మదర్ కాల్డ్. మార్గీ స్కూల్ అవి చదువుతుంటే వాళ్ళ మదర్ వచ్చి పిలిచింది కదా, పిలిచాక నేను చెప్పింది, ఇదంతా చెప్పేటప్పటికి కనీసం ఆ బుక్లో ఒక హాఫ్ పార్ట్ కూడా ఆమె చదవలేదు. మార్గీ స్కూల్, అప్పుడు వాళ్ళ మదర్ ఏమని పిలిచింది, మార్గీ స్కూల్, స్కూల్కి టైం అవుతుంది అని పిలిచింది. మార్గీ లుక్డ్ అప్, నాట్ ఎట్ మమ్మా. మార్గీ ఇట్లా పైకి చూసి, ఇంకా నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అని, నాట్ ఎట్, ఎట్ అంటే ఇంకా, ఎట్ మీనింగ్ పెట్టుకోండి, ఎట్ అంటే ఇంకా, నాట్ ఎట్ ఇంకా లేదు అంటే ఇంకా టైం కాలేదు, లేకపోతే ఆమె ఉద్దేశం ఏంటో మరి నాట్ ఎట్ అని చెప్పింది. నౌ సెడ్ మిస్టర్ జోన్స్ and it's probably time for Tommy too. ఆ మార్కి నాట్ ఎట్ అని చెప్పగానే, నౌ నువ్వు ఇంకా లేదు అని అంటున్నావు కదా, లేదు ఇప్పుడే, నౌ ఇప్పుడే వెళ్ళాలి. సెడ్ మిస్టర్ జోన్స్, మిస్టర్ జోన్స్ అనే వ్యక్తి ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పాడు. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ టైమ్ ఫర్ టామీ టూ. ప్రాబబ్లీ అంటే ఖచ్చితంగా, బహుశా ఇది టామీకి కూడా టైం అయింది అని మిస్టర్ జోన్స్ చెప్పాడు. మార్గీ సెడ్ టు టామీ, మార్గీ టామీతో ఏదో చెప్తుంది, కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్.
మార్గి టామీని ఏమడిగింది, కెన్ ఐ రీడ్ ద బుక్. ఇప్పుడు నీ దగ్గర ఉన్న బుక్ ఉంది కదా ఓల్డ్ స్కూల్ గురించి, ఆ స్కూల్ గురించి ఉన్న బుక్ని మళ్ళీ ఎప్పుడు చదవచ్చంట, స్కూల్ తర్వాత నేను చదవచ్చా అని అడిగింది. క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ చేసింది, కెన్ ఐ రీడ్ ద బుక్ అంటే నీతో పాటు నేను ఆ బుక్ని మన స్కూల్ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చా అని అడిగింది. మేబీ ఓకే అంటే ట్రై చేద్దాం, మేబీ అంటే ఒకవేళ కుదిరితే. హి సెడ్ నాన్ చాలెంట్లీ. నాన్ చాలెంట్లీ అంటే ఏంటంటే ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. నాన్ చాలెంట్లీ అంటే ఏదో పైకి ఇవ్వాలని లేకపోయినా ఇస్తాం కదా అప్పుడప్పుడు, ఏదో ఇంట్రెస్ట్ అంత కంప్లీట్ గా ఇష్టం లేకుండా ఇవ్వడం, ఏదో చేయడం ఉంటుంది కదా, అట్లాంటి వర్డ్ని నాన్ చాలెంట్లీ అంటాం. అంటే కంప్లీట్ ఒక పూర్తి మనకి దీని మీద ఇష్టం లేకుండా ఏదైనా పని చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఏదైనా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్, మీకు ఇష్టం లేని కర్రీ తినడానికి వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఇష్టం లేని డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు మీకు ఇష్టం లేకపోయినా చేస్తారు కదా. సో మీరు మళ్ళీ మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనో, లేకపోతే ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తారు. సో ఇక్కడ కూడా అదే, ఇక్కడ వద్దు అని చెప్పలేక మేబీ అని ఇట్లా నాన్ చాలెంట్లీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే అని చెప్పాడు. He walked away whistling, the dusty old book tucked beneath his arm. He walked away whistling, అలా చెప్పుకుంటూ విజిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. The dusty old book tucked beneath his arm. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ అయిపోయాక ఆ బుక్ని ఇట్లా ఇలా పెట్టుకొని, beneath అంటే కింద, ఆమ్ అంటే ఇదే కదా, ఇట్లా beneath అంటే కింద భాగంలో ఇట్లా పెట్టుకొని బుక్ని వెళ్ళిపోయాడు. Margie went into the school room. It was right next to her bedroom. మార్గి ఆమె స్కూల్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హర్ బెడ్రూమ్ అంటే ఇది స్కూల్ రూమ్ అనుకోండి, దీని పక్కన ఉండేది ఆమె బెడ్రూమ్ అంటే వాళ్ళ ఇంట్లోనే ఆమెకి స్కూల్ రూమ్ అనేది ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ స్క్రీన్ మీద లేకపోతే స్క్రీన్ మీద వాళ్ళ మెకానికల్ టీచర్ వచ్చి చెప్తుంది, వర్క్ ఇస్తుంది అలా చెప్పుకున్నాం కదా. సో ఆమె బెడ్రూమ్ పక్కనే స్కూల్ రూమ్ కూడా ఉందంట. And the mechanical teacher was on and waiting for her. ఆమె ఆ లోపలికి ఆ స్కూల్లోకి వెళ్ళగానే అండ్ ద మెకానికల్ ఆమె వెళ్ళేసరికి ఆ స్క్రీన్ మీద ఆ మెకానికల్ టీచర్ అక్కడ ఉన్న ఆ టీచర్ వెయిట్ చేస్తూ ఉంది, ఎవరి కోసం, మార్కి ఎప్పుడు వస్తుందా అని. ఇట్ వాస్ ఆల్వేస్ ఆన్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే, సాటర్డే అండ్ సండే. ఇట్ వాస్ ఆల్వేస్ ఆన్ ఎట్ ద సేమ్ టైం అంటే ప్రతిరోజు అదే టైంకి ఆమెకి స్కూల్ క్లాస్ అనేది ఉంటుందంట. ఎక్సెప్ట్ అంటే అది కాకుండా, మీకు ఆల్రెడీ మీనింగ్స్ నేను చెప్పాను. ఎక్సెప్ట్ అంటే ఏంటంటే అది కాకుండా, అంటే మనం ఒక 5 మెంబర్స్ని సార్ రమ్మని పిలిచారనుకోండి, నేమ్స్ చెప్తాం, వినయ్, నవీన్, ఇట్లా నితిన్ ఇలా చెప్పి ఎక్సెప్ట్ ఇంకొక పేరు చెప్తాం, ఏంటి ఇంకా శ్రీకాంత్ అనుకోండి, సార్ మిమ్మల్ని ఒక ముగ్గురిని రమ్మన్నారు, ఎక్సెప్ట్ శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ కాకుండా మిగిలిన ముగ్గురు, అర్థమైందా? శ్రీకాంత్ కాకుండా మిగతా ఇంకెవరు 5 మెంబర్స్ వచ్చినా ఓకే. ఎక్సెప్ట్ అంటే ఏంటంటే వాళ్ళు కాకుండా. ఎక్స్పెక్ట్ అంటే ఏంటంటే అంచనా వేయడం, అంచనా వేయడం. ఎక్సెప్ట్ అంటే వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళని. సేమ్ జస్ట్ ఇక్కడ పిఈసి అని వచ్చింది, ఇక్కడ సిఈపి అని వస్తుంది. కొంతమంది చదవడం కూడా అలాగే చదువుతారు, ఎక్స్పెక్ట్. ఓకే, ఎక్సెప్ట్ అంటే ఏంటి, వాళ్ళు కాకుండా ఇంకొకరిని పిలవడం అట్లా. ఓకే, టైం ఎవ్రీడే ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే. ఆ క్లాస్ జరిగే టైం సాటర్డే సండే కాకుండా, అంటే ఎక్సెప్ట్ సాటర్డే సండే, మిగతా రోజు అన్నింటిలో సేమ్ క్లాస్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సాటర్డే ఏంటి, సివిల్ డ్రెస్ కదా, సో ఎక్సెప్ట్ సాటర్డే యూ హ్యావ్ టు వేర్ యూనిఫామ్ ఎవ్రీడే కదా. సో ఎక్సెప్ట్ సాటర్డే అంటే ఓన్లీ సాటర్డే మినహాయించి మిగతా ప్రతిరోజు మీరు యూనిఫామ్ వేసుకొని రావాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెప్ట్. Because her mother said little girls learn better if they learn at regular hours. Because her mother said, వాళ్ళ మదర్ ఏమని ఎందుకు అట్లా రెగ్యులర్ అవర్స్ లో కంటిన్యూస్ గా ఒకే టైం క్లాస్ పెట్టిందంటే, ద లిటిల్ గర్ల్స్ లెర్న్ బెటర్ ఇఫ్ దే లెర్న్ అట్ రెగ్యులర్ అవర్స్. అంటే ఒక పర్టికులర్ టైం అనేది 9 to 10 లేకపోతే 10 to 11 ఈ పర్టికులర్ టైంలో వాళ్ళు ప్రతిరోజు ఒక షెడ్యూల్ అనేది అలవాటు అయితే వాళ్ళు కొంచెం బెటర్ గా
లెర్న్ అంటే ఏంటి, నేర్చుకుంటారని. ఒక టైం అనేది, టైం టేబుల్ అనేది పక్కాగా ఫాలో అయితే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారని వాళ్ళ మదర్ యొక్క ఉద్దేశం. The screen was lit up and it said, "Today's arithmetic lesson is on the addition of proper fractions. Please insert yesterday's homework in the proper slot." ఒకసారి సెంటెన్స్ ఒక 2-3 టైమ్స్ చదువుకోండి. The screen was lit up and it said. స్క్రీన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మెకానికల్ టీచర్ వెయిట్ చేస్తుందని. సో మార్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే స్క్రీన్ అనేది ఆన్ అయింది. ఓకే, అండ్ ఇట్ సెడ్, అందులో ఉన్న మెకానికల్ టీచర్ ఏం చెప్పింది, టుడేస్ అర్థమెటిక్ లెసన్ అంటే ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి, అర్థమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ద ఎడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఎడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి ఈరోజు లెసన్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్. అంటే నేను మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, ఇదేంటి, ఇక్కడ ఉన్నది ఎవరు, మెకానికల్ టీచర్. అంటే ఇది ఒక స్క్రీన్, ఒక కంప్యూటర్ స్క్రీనో లేకపోతే ఏదైనా ప్రొజెక్టర్ స్క్రీనో ఏదో అయి ఉండొచ్చు. ఓకే, ఈ స్క్రీన్ లోంచి మనకి లెసన్, మెకానికల్ టీచర్ లెసన్ చెప్తున్నారు. అది ఇంకా ఏం చెప్పారు, ఈ రోజు అర్థమెటిక్ లెసన్ దేని మీద అంటే ఎడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి. సో ఇంకేం చెప్పారు, ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్. అంటే వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ కూడా ఎలా ఇచ్చారు, వాళ్ళు కూడా అది సిస్టంలోనో దేంట్లో దాంట్లో చేయాలి. దాన్ని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్తారు కదా మనం చేసిన హోంవర్క్ ని. ఇంకేం చెప్తున్నాడు, ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డే. ఇన్సర్ట్ అంటే మనం పెన్ డ్రైవ్ నే కదా ఇన్సర్ట్ చేసేది. సో మీరు చేసిన హోంవర్క్ ని ప్రాపర్ స్లాట్ అంటే మీ హోంవర్క్ స్లాట్ ఏంటి, క్లాస్ వర్క్ స్లాట్ ఏంటి అని అక్కడ డిఫరెంట్ ఉన్నాయనుకుంటా. ప్రాపర్ స్లాట్ లో ఇన్సర్ట్ చేయమంటారు. ఇన్సర్ట్ అంటే మనం పెన్ డ్రైవ్ ని టీవీకి వాటికి వీటికి వచ్చుతాం కదా, సో అట్లనే ఇన్సర్ట్ చేయమంటారు. ఇన్సర్ట్ అంటే అదే పెట్టడం. Margie did so with a sigh. She was thinking about the old schools they had when her grandfather's grandfather was a little boy. మార్గీ ఏదో అనుకుంటూ చేసేసింది, అంటే ఆ హోంవర్క్ వాళ్ళ టీచర్ చెప్పిన పని చేసేసింది. చేసి వెంటనే ఏమనుకుంటుంది, షీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్. ఆమె అప్పటి నుంచి మళ్ళీ ఆలోచనలో పడింది, అబ్బా ఓల్డ్ స్కూల్స్ లో భలే ఉన్నాయి కదా. అంటే ఎవరు చెప్పారు అది, దే హ్యాడ్ when her grandfather's grandfather was a little boy. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఓల్డ్ స్కూల్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి చెప్పాడు కదా, బుక్ లో రాసింది కదా. సో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంది. All the kids from the whole neighborhood came laughing and shouting in the schoolyard, sitting together in the classroom, going home together at the end of the day. They learned the same things so they could help one another with the homework and talk about it. ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన దగ్గర నుంచి. ఆల్ ద కిడ్స్ ఫ్రమ్ ద హోల్ నైబర్హుడ్. సో నైబర్హుడ్ అంటే నైబర్స్ ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మన కొలీగ్స్ అంటే కొలీగ్స్ అంటే ఆఫీస్ మేట్స్ వీళ్ళకి వస్తారు. నైబర్హుడ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్ లో కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఆల్ ద కిడ్స్ ఫ్రమ్ ద హోల్ నైబర్హుడ్ కేమ్ లాఫింగ్ అండ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్. అంటే ఇక్కడ స్కూల్లో ఉన్న నైబర్స్ కానివ్వండి, ఇంకా కిడ్స్, అక్కడ ఉన్న ప్రతి ఒక్క కిడ్స్ గ్రౌండ్ లోకి వచ్చి నవ్వుకోవడం, ఆడుకోవడం లాంటివి చేస్తుంటారు కదా మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు లేకపోతే ఇంటర్వెల్ లో కానివ్వండి. సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద స్కూల్ రూమ్. అందరూ స్కూల్ రూమ్ అంటే క్లాస్ రూమ్ లో అందరూ ఎలా కూర్చుంటారు, ఒకరి పక్కన ఒకరు బెంచ్ మీద కానీ లేకపోతే ఇట్లా కింద కూర్చోవడం కానీ ఏదో ఒకటి, అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. గోయింగ్ హోమ్ టుగెదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అందరూ కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ద లెర్న్ ద సేమ్ థింగ్స్. వాళ్ళందరూ కలిసి ఒకటే, టీచర్ ఒకటే చెప్తారు కదా క్లాస్ లో అందరికి, అందరూ కలిసి ఒకే టాపిక్ గురించి నేర్చుకునే వాళ్ళు. సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ ద హోంవర్క్ అండ్ టాక్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దానివల్ల వాళ్ళకి జరిగే యూస్ ఏంటి, సో అందరికీ ఒకే టాపిక్ చెప్పడం వల్ల ఎవరికైనా అర్థం కాకపోయినా లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని దాన్ని డిస్కస్ చేసుకొని హోంవర్క్ చేయడంలో కూడా సొల్యూషన్ వెతుక్కునేవాళ్ళు. అండ్ ద టీచర్స్ వేర్ పీపుల్. అంటే అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఎవరు, పీపుల్ అంటే మనుషులే. పీపుల్ అంటే ఏంటి, ప్రజలు, మనుషులే కదా. ఇక్కడ మ్యాథ్కి ఉన్న టీచర్ ఎటువంటి వాళ్ళు, మెకానికల్ టీచర్. అంటే అక్కడ ఉన్నది ఎవరు, కంప్యూటర్ స్క్రీన్ లో ఒక అది ఏమంటారు బొమ్మ కూడా కాదు, కంప్యూటర్ స్క్రీనే.
ఓకే అట్లా. The mechanical teacher was flashing on the screens when we add fractions 1/2 and 1/4. The mechanical teacher ఏమో అనుకుంటుంటే మెకానికల్ టీచర్ స్క్రీన్ మీద చెప్పుకుంటూ వస్తుందంట when we add fractions 1/2 and 1/4 అని చెప్పుకుంటూ ఉంది. సో మనకి టీచర్స్ మనుషులుగా ఉండడం వల్ల యూజా, మెకానికల్ టీచర్స్ గా ఉండడం వల్ల యూజా? పీపుల్ అయితేనే కదా మన యూజ్. బికాస్ మనకి ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే అడగవచ్చు. ఒకవేళ వాళ్ళ నుంచి మిస్టేక్ జరిగినా మనకు తెలిస్తే చెప్పొచ్చు. నీకు దగ్గరుండి వాళ్ళు 1 times 2 times నీకు ఎన్నిసార్లు అర్థమైన వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ప్రతి ప్రాబ్లం ఉన్నా లేకపోతే ప్రతి లెసన్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. బికాస్ ఒకసారి మెకానికల్ టీచర్ అంటే స్క్రీన్ మీద క్లాసెస్ చెప్పే డేస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పిన టాపిక్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు, మధ్యలో ఆపరు కదా నీ ఒక్కరి కోసం. సో వాళ్ళ క్లాస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీకు డౌట్ వస్తే లాస్ట్ లో నువ్వు అడుగుదాం అనుకున్నా కానీ నీకు ఒక 4-5 డౌట్స్ వచ్చాయంటే ఫస్ట్ డౌటే మర్చిపోతావు. సో నీకు దానివల్ల యూజ్ కంటే ఏముంది, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో టీచర్స్ మనకి పీపుల్ అవ్వడం వల్ల యూజ్. సో మార్గి వాస్ థింకింగ్ అబౌట్ how the kids must have loved it in the old days. She was thinking about the fun they had. Margi was thinking about how the kids must have loved it. అంటే పాతకాలం అంటే మనం ఇప్పుడు ఉన్న టైంలో ఎలా ఉంటుంది అసలు, పిల్లలు ఎంత ఆనందంగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ క్లాస్లో ఒక దగ్గర కూర్చొని లంచ్ బ్రేక్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు అందరు కలిసి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. షీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అనేది మార్గి అనుకుంది. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. మనకి అయిపోయింది కదా. సో ఒకసారి ఇక్కడ ఆథర్ గురించి చూద్దాం. ఇసాక్ అసిమోవ్ 1920 to 1992 was an American author best known for his science fiction. He was a professor of biochemistry at Boston University. He is considered the master of science fiction. Most of his works explain scientific concepts in a historical way. He worked at the president of AHA, American Humanist Association. He earned a credit of Star Trek, a movie on science fiction. His famous works are the Foundation series, the Robert series, and the Galactic Empire series. So ఇసాక్ ఎసిమోవ్ అనే ఆయన ఈ లెసన్ కి ఆథర్, అంటే ఈ లెసన్ రాసింది ఆయనే. హీఈస్ ఫ్రమ్ 1920 to 1992, అంటే 1920లో అతను జన్మించి 1992లో చనిపోయారు. హీ వాజ్ అన్ అమెరికన్ ఆథర్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ సైన్స్ ఫిక్షన్. సైన్స్ ఫిక్షన్ అంటే మనకి ఇప్పుడు చాలా వరకు ఎక్స్పెరిమెంట్లు మీరు కొన్ని మూవీస్ అబ్జర్వ్ చేస్తే సైన్స్ ఫిక్షన్ అంటే కొన్ని డిఫరెంట్ హ్యూమన్స్ మీద కానీ కొన్ని యానిమల్స్ మీద కానీ ఇటువంటివి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి ఆథర్ అంటే అట్లాంటి మన హ్యూమన్ సైకాలజీ గురించి, మన మనుషులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ చేంజ్ అయితే వాళ్ళు ఎలా మారుతారు అనేది సైన్స్ ఫిక్షన్ కి సంబంధించింది. హీ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అట్ బోస్టన్ యూనివర్సిటీ. అతను బయోకెమిస్ట్రీ అనే దాంట్లో బోస్టన్ లో ఒక ప్రొఫెసర్ అంట. బయోకెమిస్ట్రీ అనేది అతని సబ్జెక్ట్. హీ ఈస్ కన్సిడర్డ్ ద మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్. అతన్ని మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అనేవాళ్ళంట. మోస్ట్ ఆఫ్ హిస్ వర్క్స్ ఎక్స్ప్లెయిన్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఇన్ హిస్టారికల్ వే. అతను రాసుకున్న స్టోరీస్ కానివ్వండి అవన్నీ హిస్టారికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. హీ వర్క్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆహా, అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్. అతను ఆహా అనే దానికి ప్రెసిడెంట్ గా కూడా చేశాడు. ఆహా ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్. He earned a credit on Star Trek, a movie of science fiction. Star Trek అనే ఒక మూవీకి ఇతనికి చాలా క్రెడిట్ వచ్చిందంట. అంటే ఇతను రాసుకున్న ఇతని ఇప్పుడు ఈ నోవెల్స్ ఉన్నాయి కదా, ఇతను రాసిన స్టోరీస్ నుంచే ఆ మూవీ అనేది ఇన్స్పైర్ అయి తీసారంట. సో అతనికి చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా వల్ల. హిస్ ఫేమస్ వర్క్స్ ఆర్ ద ఫౌండేషన్ సిరీస్, ద రోబోట్ సిరీస్, ద గెలాక్టిక్ ఎంపైర్ సిరీస్. అతను రాసిన స్టోరీస్ కానివ్వండి, అతని ఫేమస్ వర్క్స్ ఏంటంటే ద ఫౌండేషన్ సిరీస్ అనే ఒకదానికి, ద రోబోట్ సిరీస్ అండ్ ద గెలాక్టిక్ ఎంపైర్ సిరీస్. ఈ త్రీ చాలా అతని కెరియర్ లో చాలా ఫేమస్. సో మనకి
దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ అవర్ లెసన్. ఇక్కడ మీరు ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అని పేజ్ నెంబర్ 50లో ఉంది చూడండి. ఇక్కడ మీకు పిక్చర్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డు యూ సీ ఇన్ దిస్ పిక్చర్స్. మీకు ఇక్కడ 1 2 3 4 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. మీరు ఈ 4 పిక్చర్స్ లో ఏం అబ్జర్వ్ చేశారు? ఓకే, 4 పిక్చర్స్ వల్ల మనకి ఏం అబ్జర్వ్ అంటే మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ హెడ్డింగ్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. వాట్ డు దే టెల్ us? ఇక్కడ ఉన్న వాటి నుంచి మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీకు జస్ట్ సో ఇది ఇప్పుడు డిబేట్ అంటే ఇది మనం స్కూల్లో ఉన్నప్పుడు క్లాసెస్ జరిగేటప్పుడు చేసుకుంటే బెస్ట్. డిబేట్ అంటే ఏం లేదు, ఒక టూ టీమ్స్ గా డివైడ్ చేసి ఒక టాపిక్ ఇవ్వాలి. సో ఒక టీం ఏంటంటే అడ్వాంటేజెస్ చెప్తారు, ఇంకొక టీం ఏంటంటే డిసడ్వాంటేజెస్ చెప్తారు. ఇప్పుడు మనకి జనరల్ గా మనకి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నోట్ల రద్దు జరిగింది, తెలుసు కదా. మనీ డిమానిటైజేషన్ అయింది, కరెన్సీ డిమానిటైజేషన్. దానివల్ల కొంతమందికి యూజ్ ఉంది, కొంతమందికి యూజ్ లేకుండా పోయింది. సో మీరు ఒక 2 టీమ్స్ డివైడ్ చేస్తే మీరు యూస్కి వెళ్ళి ఉంటారా లేకపోతే నో యూస్కి వెళ్ళి ఉంటారా? మీరు దానివల్ల ఏ యూజ్ జరిగింది, ఎవరికి యూజ్ జరిగింది, అసలు యూజ్ ఎందుకు జరగలేదు, ఎవరికి ఎందుకు అసలు చేశారని అట్లా డిబేట్ అంటే 2 వర్గాల మధ్య పోరంటారు కదా. సో అట్లా మీరు మాటల ద్వారా మాట్లాడుకోవడం అట్లాంటి టాపిక్. సరే, డిబేట్ అవసరం లేదు, ఇది మన తర్వాత క్లాసెస్ జరిగినప్పుడు చూసుకోవచ్చు. సో మీరు ఈ పిక్చర్లో ఏం అబ్జర్వ్ చేశారు? ఇంకా సెకండ్ క్వశ్చన్ అంటే ఈ పిక్చర్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనేది మీరు మీ ఓన్గా రాయండి. సో ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఈరోజు చెప్పుకున్న లెసన్ లో హార్డ్ వర్డ్స్ అన్ని నేను కొన్ని వరకే చెప్పాను. మీకు హార్డ్ అనిపించినవన్నీ మాక్సిమం చాలా వరకు ఉన్నాయి హార్డ్ వర్డ్స్. ఇక్కడ యూ షుడ్ రైట్, అండర్లైన్ చేసుకొని అన్ని హార్డ్ వర్డ్స్ రాసి ఈ రోజు నాకు పంపించండి. సో దిస్ ఇస్ యువర్ హోంవర్క్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, బై.